తెలంగాణలోని ఒక వివాదాస్పద మంత్రి, ఫ్యామిలీ ప్యాక్ మంత్రిగా ముద్రపడ్డ, ఆరోపణలకు గురవుతున్న లేదా అటువంటి విమర్శలకు గురవుతున్న ఒక మంత్రి ఏకంగా 80 నుంచి 100 మంది సిబ్బందితో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 80 నుంచి 100 మంది సిబ్బంది తన దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నట్లు ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రికి లేని హంగులతో కూడా ఈ మంత్రి వ్యవహారాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క మంత్రి దగ్గర మ్యాక్సిమం 15 మంది సిబ్బంది ఉండేవాళ్ళు. 15 మంది మ్యాక్సిమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మన స్వయంపాలిత రాష్ట్రం కనుక బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా సిబ్బందిని నియమించుకున్నారు అప్పటి మంత్రులు. అందువల్ల ఆ సంఖ్య పెరిగిపోయింది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి దాదాపు 80 మంది సిబ్బందితో పనిచేస్తున్నట్లు, దాదాపు నెలకు 30 నుంచి 40 లక్షలకు పైగా కేవలం ఈ సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆర్థిక వనరుల కొరత ఉంది, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొత్త పథకాలు అమలు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, లేదా పాత బకాయిలు అంటే బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో పెట్టిన బకాయిల చెల్లింపులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక మంత్రి ఏకంగా 80 మందినో 90 మందినో స్టాఫ్ను పెట్టుకొని ఆయన ఈ వ్యవహారాలు ఎందుకు చేస్తున్నాడో మనకెవరికి తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా రాజరికపు పోకడలు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రగతి భవన్ గురించి, అప్పట్లో ప్రగతి భవన్లో కేసీఆర్ పరిపాలించిన వ్యవహారాల గురించి, వందలాది మంది స్టాఫ్ పనిచేసిన వైనం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు. ఆయన క్యాబినెట్లో ఉన్న ఆయన క్యాబినెట్ సహచరుడు ఒకరు 80-90 మంది సిబ్బందితో నెలకు 30 నుంచి 40 లక్షలు ఖర్చు పెడుతూ పనిచేయడం ఏమిటో మనకెవరికి తెలియదు. ఇది సెక్రటరియట్ వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అంటే ముఖ్యమంత్రి రేంజ్లోనే ఈ మంత్రి కూడా తనకెందుకు సిబ్బంది ఉండకూడదు అని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. తాను కూడా ఈక్వల్ టు సీఎం. సో తాను ఈక్వల్ టు సీఎం కనుక నేను 80 మందినైనా పెట్టుకుంటాను, అవసరమైతే 100 మందినైనా పెట్టుకుంటాను అని హంగు ఆర్భాటాలతో ఈ మంత్రి పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రం 10 నుంచి 15 మంది ఉన్నట్టుగా ఒక లెక్క తేలింది. మిగతా వాళ్ళంతా అవుట్సోర్సింగ్గా నియమితులయ్యారు. అందులో మంత్రి దగ్గర పనిచేసే డ్రైవర్కు దాదాపు 50,000 రూపాయలు శాలరీ చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, బాగానే ఉంది. అయితే ప్రజాధనం అనేది ఎట్లా దుబారా అవుతోంది అనే దానికి సంబంధించిన కథనాలు వస్తున్నాయి ఇప్పుడు పత్రికల్లో. ఇది వరకు మనందరికీ తెలుసు, నైనీ బ్లాక్ వ్యవహారము, ఇంకొక బ్లాక్ వ్యవహారము, అది వగైరా వగైరా కథనాలు, ఫ్యామిలీ ప్యాక్, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక కొత్త వివాదం. అసలు 80-90 మంది ఒక మంత్రి దగ్గర ఏం చేస్తారు వాళ్ళు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. వాళ్లకు జీతాలకు సంబంధించిన దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఒక మంత్రి తన సిబ్బంది జీతభత్యాల కోసం 40 లక్షలు 30 లక్షలు ప్రతి నెల ఆయన ఖర్చు పెట్టగలుగుతున్నాడంటే ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చిందనేది ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రికి ఈ విషయాలు తెలుసా లేదా అనే దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. పైగా ఈ మంత్రి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వివాదాస్పద మంత్రి, వివాదాల్లో ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో వివాదాల్లో వార్తల్లో ఉంటున్నాడు. ముఖ్యమంత్రితో సమానంగా తనకు కూడా అన్ని హంగులు ఉండాలి అని అనుకునే వ్యక్తి ఈ మనిషి, ఈ మంత్రి, ఈ నాయకుడు. ఆయన సెక్రటరియట్లోని ఆయన ఛాంబర్ ఉన్న ఫ్లోర్కు 6th ఫ్లోర్లో, అంటే సెక్రటరియట్లో 6th ఫ్లోర్లో, అంటే లాస్ట్ ఫ్లోర్లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది.
సీఎం రేవంత్ రెడ్డి జోన్ అది, అంటే ఫ్లోర్. సో ఆ ఫ్లోర్లో సాధారణంగా అనుమతి ఉంటే తప్ప ఆ ఫ్లోర్కు వెళ్ళడానికి సాధ్యం కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతి లేనిదే ఆ ఫ్లోర్కు పోవడం కష్టం. ఈ పరిస్థితి గమనించిన ఈ మంత్రి పదవి చేపట్టిన మరుక్షణమే ఆయన తన ఫ్లోరు కూడా ఆ రకమైన కట్టుదిట్టమైన బందోబస్తు చేసుకున్నాడు. ఆ ఫ్లోర్ కూడా ఆయన ఎవరిని అనుమతించడం లేదు. ఇదొక సబ్జెక్ట్. ఇది కాకుండా ఎవరైనా ఆయన కలవడానికి వచ్చినా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే విలేకరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా బయటే, అంటే ఆ ఛాంబర్ బయటే మన మొబైల్ ఫోన్లను వదిలిపెట్టి వెళ్ళాలి. అంటే మొబైల్ ఫోన్లతో సహా లోనికి వెళ్ళని పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ దగ్గర కానీ, ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం దగ్గర కానీ ఉంటుంది ఆ వ్యవస్థ, ఆ సెక్యూరిటీ. అంటే మనం ఎవరో కలవడానికి వెళ్ళినా, విజిటర్స్ అయినా, విలేకరులైనా, మరొకరైనా మన మొబైల్ ఫోన్లని వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఆ కార్యాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ మొబైల్ ఫోన్లో మనకు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తారు. ఇదే ఒరవడిని ఈ మంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇదే ఒరవడి. బయట ఫోన్లు ఉంచాల్సిందే, ఫోన్లు లేకుండా లోపలికి పోవాలి. అసలు ఈ మధ్యకాలంలో అయితే ముఖ్యమంత్రి లాగే నేనెందుకు క్యాంపు కార్యాలయం నుంచి నడపకూడదు అని కూడా ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక దశలో దాదాపు 2-3 నెలల పాటు, నెల మించుమించు సెక్రటేరియట్కు రాకుండా తన క్యాంప్ కార్యాలయం నుంచే మొత్తం కార్యకలాపాలు నడిపినట్లుగా కూడా ఒక సమాచారం వైరల్ అయింది. అంటే మంత్రులు తమ దగ్గర సరే పర్సనల్ సెక్రటరీస్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, భద్రతా సిబ్బంది కావచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ ఎంతమంది, దాని సైజ్ ఏంటి, దీనికంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. పైగా నేను ముందే చెప్పా, ఆర్థిక పరిస్థితి, తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఈ దుబారా ఏమిటన్న దానిపైన ఇప్పుడు ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు ఈ మంత్రి దుబారా ఖర్చు చేస్తున్నాడు, ఎందుకు ఇంత లావిష్గా వ్యవహారాలు నడిపిస్తున్నాడు అనే దానిపైన ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది. సెక్రటేరియట్కు మనం వెళితే ఈ రకమైన చర్చ జరుగుతోంది. సరే మంత్రి స్టైల్ ఏమిటి, వ్యవహారం ఏమిటి, పైగా ఈ మంత్రి మనం ఏ మంత్రి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ మంత్రి బహుశా రేపో మాపో నేనే సీఎం కుర్చీలో కూర్చుంటా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆయన పాపం. అందువల్ల ఆ సమస్య కూడా ఉంది. మనిషి ఎప్పుడైతే మానసికంగా నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను కాకుండా ఇంకెవరు అవుతారు అని ఎన్నికలకు ముందు అనుకోవడము, ఎన్నికల తర్వాత మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించినప్పుడు ఆ అసంతృప్తి లోపల ఉండిపోవడం, కనుక ముఖ్యమంత్రి స్టైల్లో తాను కూడా ముఖ్యమంత్రిలాగా వ్యవహరించడం, ఇది మిగతా మంత్రులకు నచ్చడం లేదు. అండ్ ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇతర శాఖల్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ మంత్రి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.